హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. ఐపీఎల్ 2026 ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి 3 మ్యాచ్ల్లో బ్యాటర్ ఆధిపత్యం చలాయించగా తర్వాతి 2 మ్యాచ్ల్లో బౌలర్లు కాస్త పుంజుకున్నారు. ఈ సీజన్లో అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. ఇవాల్టి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. 2 జట్లు కూడా తమ తొలి మ్యాచ్లో ఓటమి పాలై గెలుపు కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్సీబీ చేతిలో సన్ రైజర్స్ ఓటమి పాలవగా ముంబై ఇండియన్స్ చేతిలో కోల్కతా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి బోనీ కొట్టాలని 2 జట్లు పట్టుదలతో ఉన్నాయి. కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఐపీఎల్లో 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. కేకేఆర్ 20 మ్యాచ్లు గెలవగా హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 8, ఎస్ఆర్ఎస్ కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. 2 జట్లు కూడా బ్యాటింగ్లో బలంగా ఉండగా బౌలింగ్లో మాత్రం బలహీనంగా ఉన్నాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు పెట్టింది పేరు. 2 జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండడంతో మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాల్టి మ్యాచ్లో కూడా 200+ స్కోర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈరోజు మన మహాసంగ్రామంలో మాతో పాటు మన స్పోర్ట్స్ అనలిస్ట్, కామెంటేటర్, సీనియర్ సుధీర్ మహావాది గారు ఉన్నారు. అలాగే స్టేట్ ప్లేయర్స్ భావన, ముస్కాన్ ఇద్దరు కూడా ఉన్నారు. అందరం రెడీగా ఉన్నాం మీ అందరి కోసం మాట్లాడడానికి. మన ఎస్ఆర్హెచ్, కేకేఆర్ ఈరోజు తలపడిపోతున్నాయి. మరి భావన వచ్చేసి ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేస్తుంది, ముస్కాన్ వచ్చేసి కేకేఆర్ని సపోర్ట్ చేస్తుంది. మరి సార్ వచ్చేసి క్రికెట్ లవర్, తెలిసిందే కదా మనందరికీ. ఎస్, మరి ఈరోజు ఎలా ఉండబోతుంది సార్? అంటే కోల్కతా హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కోల్కతా వాళ్ళు, అలాగే ఎస్ఆర్హెచ్. ఇద్దరికి కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయాయి 2 కూడా. అబ్సల్యూట్లీ సుష్మా, మీరు అంటే మంచి క్వశ్చన్ తోటి స్టార్ట్ చేశారు హోమ్ గ్రౌండ్ అని. ఎందుకంటే ఇప్పుడు కోల్కతా ఈ సంవత్సరం నేను అనుకుంటాను దే షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ హోమ్ గ్రౌండ్ మ్యాచెస్. 7 మ్యాచెస్ ఆడతారు ఇక్కడ. అండ్ 7 మ్యాచెస్లో మరి స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఎట్లా ఉంటాయో చూడాలి ఇక్కడ. ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం నేను అనుకుంటాను వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఆ ఛాన్స్ కూడా ఉంటుంది జనరల్గా, మీరు అటువంటి గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు యాక్చువల్గా. సో బికాస్ దే హ్యావ్ ఆల్వేస్ బౌల్డ్ వెల్. ఇక్కడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ కోల్కతా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడల్లా వాళ్ళే వికెట్స్ చేశారు, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఫస్ట్ మ్యాచ్లో అఫ్ కోర్స్ బిట్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఫ్లాట్ వికెట్ పైన బౌలింగ్ చేయడం చూసాం మనం ముంబైలో. బట్ దే ఆర్ కమ్ బ్యాక్ టు దేర్ డేన్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. సో ఇక్కడ నుంచి నేను అనుకుంటాను బౌలింగ్ కొట్టేందుకు ప్రయత్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ. కనీసం 7 మ్యాచెస్లో ఇఫ్ దే కెన్ విన్ 5 out of 7 హోమ్ గ్రౌండ్లో, ఐ థింక్ వాళ్ళకు ఒక మొమెంటం అనేది వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ ఫస్ట్ ఈరోజు ఆ మొమెంటం కొరకు ఎదురు చూస్తారు. రహానే వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ ఇన్ ముంబై. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో బ్యాటింగ్లోనే అయితే చక్కగా ఆడుతున్నాడు. డిఫరెంట్ ఫ్రాంచైజెస్కి ఆడుతూ వచ్చాడు అతను. అండ్ అతనితో పాటు ఆడుతున్నటువంటి ఫిన్ అలన్ ఈరోజు మళ్ళీ ఎలా ఆడతాడు? బికాస్ అతను ఇక్కడే కొద్ది రోజుల క్రితమే వరల్డ్ కప్లో ఒక వండర్ఫుల్ సెంచరీ సాధించాడు వెస్టిండీస్ అగైన్స్ యాక్చువల్లీ. మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఎవ్రీబడి ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ. దే కెన్ యాడ్ సంథింగ్ టు దట్ మై డిస్కషన్ అది. ఎస్, నిన్న మ్యాచ్లో అయితే భావన అలాగే మీరు కూడా ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ విసురుతున్నారు, ఏది చెప్తే అదే. ఇప్పటివరకు అయితే మనం వైకే తరఫున పంజాబ్ విశ్లేషణ మనం ఆల్ 5 టీమ్స్ ఏవైతే మనం ప్రెడిక్ట్ చేస్తూ వచ్చామో అనలిస్టులు అందరూ కూడా దాదాపుగా 70-80% వరకు కరెక్ట్ ఇన్ దేర్ ప్రెడిక్షన్స్ యాక్చువల్లీ. భావన కానీ ముస్కాన్ కానీ ఓకే. అండ్ మీరు మాత్రం 100% సక్సెస్ రేట్. ఇప్పుడు కరెక్ట్ పంజాబ్ అంటే మనం నో డౌట్ సుష్మా. అండ్ ఈ రోజు కూడా నాకు అనిపిస్తుంది కొంచెం అంటే హోమ్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ కోల్కతాకు ఉండవచ్చు. అండ్ అట్లా కాకుండా ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ హైదరాబాద్కు ఆ ఇంజరీస్, ముఖ్యంగా కమిన్స్ లేకపోవడం, కమిన్స్ నేను అనుకుంటాను హైదరాబాద్ మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం. రీహాబిలిటేషన్ జరుగుతుంది. వాళ్ళు కూడా మిస్ అయినారు. 14 లేడు వాళ్ళకి ఇప్పుడు. తర్వాత ముజుర్బానీని తీసుకున్నారు. అండ్ కొంచెం బౌలింగ్ ఇబ్బందులు ఉన్నాయి కోల్కతాకి. అందుకని ముంబైలో మంచి స్కోర్ చేసిన తర్వాత కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. 220 డిఫెండ్ చేసుకోలేకపోయారు. దేర్ ఆర్ అబ్సల్యూట్లీ కొన్ని బౌలింగ్ సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. సో ఈరోజు
బౌలింగ్ ఎలా చేస్తారు వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ, బట్ ది బ్యాటింగ్ ఈస్ ఫెంటాస్టిక్ ఉందండి. అండ్ బోత్ టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, బట్ బౌలింగ్ లోనే 2 టీమ్స్ కు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్ కు కొంచెం ఎక్కువ సమస్యలు ఉన్నాయి, సో వాటిని కొంచెం రెక్టిఫై చేసుకోవాలి యాజ్ ది టోర్నమెంట్ ప్రోగ్రెసెస్. ఎస్ భావన, నిన్నటి మ్యాచ్లో చూసుకున్నట్టయితే ఏం అబ్జర్వ్ చేశారంటే ఏవి మైనస్ అంటే మనం చూసుకున్నట్టే ఢిల్లీ 24కి 26కు 4 వికెట్స్ అప్పటికే పడిపోయింది, ఇంకా లక్నోనే గెలుస్తుందేమో అని అనుకున్న సిచ్యువేషన్లో మ్యాచ్ టర్న్ అయిపోయిందని చెప్పుకోవాలి. అంటే మనం డిస్కస్ చేసుకున్నాం మోడర్న్ క్రికెట్లో అంతా హిట్టింగ్ అయిపోయింది, సో సిచ్యువేషన్ తగ్గట్టు కొన్నిసార్లు ఆడాల్సి వస్తుందని. సో వాళ్ళు అదే చేశారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ మ్యాచ్ ఖచ్చితంగా ఎందుకంటే చేజబుల్ టార్గెట్ అది మనం అనుకుంటే, కానీ వాళ్ళు అక్కడ వికెట్ మీద ఉండాలి. సో ఖచ్చితంగా వాళ్ళు హిట్టింగ్ వెళ్ళకుండా అలా వికెట్ మీద ఉండే రొటేట్స్ 1 ఓవర్ అంతే, 1 ఓవర్లో మ్యాచ్ తిరిగిపోయింది. ఆ 1 ఓవర్ 60 రన్స్ వచ్చే షాబాష్ ఓవర్లో. సో అక్కడి నుంచి మ్యాచ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు పేషెన్స్ ఆడాలి, ఈవెన్ T20 అయినా సరే కొంచెం వికెట్ మీద ఉంటే ఆబ్వియస్గా మ్యాచ్ మన చేతిలోకి వస్తుంది. సో అది చూసి మనం నేర్చుకోవాలి. నిన్న అంటే 26 for 4 అప్పుడు కొంచెం డౌట్స్ అందరికి కలిగాయి. అండ్ మేబీ ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు మన ప్యానెల్ లోనైతే నివేదిత షీ మస్ట్ హావ్ బీన్ వెరీ హ్యాపీగా ఉంటుంది మ్యాచ్ మొదలు పెట్టుంటుంది నిన్న 26 for 4 అప్పుడు, ఎందుకంటే షీ వాజ్ సపోర్టింగ్ లక్నో లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. అండ్ అవర్ కొలీగ్ శ్రీనివాసన్ కూడా నిన్న ఎక్కువ లక్నో అన్నారు, మనం స్టార్టింగ్ లోనే చెప్పాము అక్షర్ పటేల్ టీమ్ విల్ విన్ అని చెప్పి. అండ్ 26 for 4 అప్పుడు వాళ్ళు కూడా కొన్ని ఫస్ట్ బాలే రాహుల్ అవుట్ కావడం, ఐ మీన్ దట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ షాట్ యాక్చువల్లీ. విత్ ద స్వింగ్ చాలా అద్భుతంగా ఆడతాడు. కొంచెం మేబీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు ఎయిర్ అగెన్స్ట్ ఉన్నప్పుడు కూడా బాల్ అంత డిస్టెన్స్ క్యారీ కాదు అసలు, దట్ మైట్ హావ్ హ్యాపెండ్ అని. బట్ ఈ వాజ్ ఆల్సో సర్ప్రైజ్, అదంత అద్భుతంగా టైమింగ్ తో లీడ్ చేసిన తర్వాత. అండ్ అక్కడ పర్టికులర్ గా మీకు ఫీల్డ్ అని పెట్టారు, రిషబ్ పంత్ మీరు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సింది, ఎందుకంటే దట్ ఈస్ ద ఏరియా వేర్ రాహుల్ యాక్చువల్లీ ప్లేస్ ఆడడం. మీరు జోపొచ్చు కూడా స్టార్టింగ్ లోనే ఎట్లా ఆడాడు ఆ స్ట్రోక్ అనేది బాగుంది యాక్చువల్లీ, బికాస్ ఆ స్ట్రోక్ విషయం మనం చాలా నిన్న మాట్లాడుకున్నాం, నిన్న చెప్పింది కూడా బాగుంది. రాహుల్ ఒకవేళ బాల్ అవుట్ స్వింగ్ అయితేనట్లయితే విత్ ద స్వింగ్ ఆడతాడు, అండ్ షమి వేసినటువంటి బాల్ మంచి షాట్ అది. సార్ అంటే ఫస్ట్ బాల్ తను చాలా కాన్ఫిడెంట్ గా అనమాట, వెరీ కాన్ఫిడెంట్ గా లాంగ్ స్ట్రైడ్ వేసి బాల్ మీదకి వెళ్ళి ఇలా స్లాష్ చేశాడు, ఫినిష్ చేశాడు. ఇలా ఫినిష్ చేశారు అనమాట. మేబీ కొంచెం పేస్ స్వింగ్ తక్కువ ఉన్నట్టు బాల్ వెళ్ళి కార్పొరేట్ రీజన్ డిస్టెన్స్ క్యారీ కాలేదు, కానీ ఇటు క్యారీ అవడం వల్ల వాళ్ళు పెట్టుకున్న ప్లేస్మెంట్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏ ఫీల్డ్ అనుకున్నారో ఎగ్జాక్ట్ గా చేయగలిగారు. అండ్ వాట్ ఇస్ స్టార్ట్ ఫర్ షమి రియల్ గా చెప్పాలంటే యూనో చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్, బికాస్ షమి వి నో దట్ యూనో ఈ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ ఆడాడు, అండ్ అంతకంటే ముందు గుజరాత్ ఆడాడు, విన్నింగ్ టీమ్ లో ఉన్నాడు. అండ్ కొంచెం మూమెంట్ మనం చెప్పాం కూడా, షమి వాజ్ ఎక్సలెంట్. నిన్న రియల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఓవర్ నుంచి కూడా తన మూమెంట్ రిథమ్ చాలా ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. ఆయన సీమ్ మూమెంట్ కూడా మనం చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఫినిషింగ్ లో మనం చూసుకుంటే మాత్రం తను ఫినిష్ చేసేటప్పుడు అవుట్ స్వింగ్ తగ్గట్టు ఇన్ స్వింగ్ తగ్గట్టు బ్యాటర్స్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు తనకి ఇనిషియల్ గా రన్స్. అబ్సల్యూట్లీ. సో మేబీ తన వికెట్స్ రాకపోయినా డాట్స్ క్రియేట్ చేయడం వల్ల తనకి అటువైపు నుంచి ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాడు ఇంకో ఎండ్ నుంచి. సో ఇటువైపు బౌలర్స్ కి అడ్వాంటేజ్ అయింది అనిపిస్తుంది. యా అబ్సల్యూట్లీ. అంటే 26 for 4 అప్పుడు బ్యాటిల్ ఈక్వల్ గానే కనబడింది. అక్కడ దే నీడెడ్ ఎ పార్ట్నర్షిప్, ఏదో బాగా చెప్పినట్టుగా రిజ్వీ ప్లేడ్ ఎ బ్రిలియంట్ ఇన్నింగ్స్ సుష్మా. అతడు రియల్ గా చెప్పాలంటే 16 years అప్పుడే ఉత్తరప్రదేశ్ రంజీ టీంలోకి వచ్చాడు. అండ్ ఆ తర్వాత చెన్నై అతన్ని 8.5 కోట్లు పెట్టి తీసుకుంది స్టార్టింగ్ లో. అండ్ పాపం తర్వాత ఎంత కోట్లు కాదు, 1 కోటి కూడా లేదు, 95 lakhs తీసుకోవాల్సి వచ్చింది. అంటే అఫ్ కోర్స్ దీస్ థింగ్స్ హ్యాపెన్, ఎందుకంటే అవి రవీంద్ర జడేజా విషయంలో జరిగాయి, తర్వాత చాలా మంది విషయాల్లో పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా యూనో ఒకసారి కోట్లు పలకడం తర్వాత లక్షలకు ఆడడం కూడా చూస్తూ వచ్చాం. దట్ ఈస్ హౌ IPL హెస్ బీన్ యాక్చువల్లీ. బట్ రియల్గా చెప్పాలంటే తన హోమ్ గ్రౌండ్ లక్నోలో చాలా క్రికెట్ ఆడాడు. అండ్ దట్ షమీని కూడా నేను అనుకుంటాను చాలాసార్లు ఫేస్ చేసి ఉంటాడు యూనో. అండ్ ముఖ్యంగా అతని మోషన్ ఖాన్ విషయం మోషన్ ఖాన్ ఫేస్ చేసి, బికాస్ బోత్ ప్లే ఫర్ ఉత్తరప్రదేశ్ యాక్చువల్లీ, బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో కండిషన్స్ అతనికి చాలా తెలుసు కనుక అతను చూడండి వేడి చేసిన చాలా ఒక్కో లూజ్ ఓవర్ కొరకు చూశారు, ఒక్కొక్క పూర్ ఓవర్ కొరకు. ఆ పూర్ ఓవర్ షాబాజ్ వేసినప్పుడు వాళ్ళకి లభించింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా మీకు రన్ రేట్ 10 above కాలేదు, వాళ్ళకు 9 above కూడా 8 above కూడా కాలేదు, 6 to 7 ఉంది. అండ్ ఆ తర్వాత కంఫర్టబుల్ విక్టరీ సాధించారు. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. స్టబ్స్ విషయం మనం చెప్పాం కూడా, స్టబ్స్ లో చాలా మెచ్యూరిటీ కనబడుతుంది సుష్మా. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో రియల్గా చెప్పాలంటే టెస్ట్ మ్యాచెస్ లో కూడా తన యొక్క స్థానాన్ని సిమెంట్ చేసుకుంటున్నాడు అతను. ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్ అండ్ ఇద్దరి పార్ట్నర్షిప్ వాజ్ అవుట్ స్టాండింగ్. స్టబ్స్ లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే మనం ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూస్తే అక్కడ సూపర్ ఓవర్ లో 1 ball 6 కొట్టాలన్నప్పుడు కూడా ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేశాడు. నిన్న మనం చూసుకుంటే రిజ్వీ కొడుతున్నప్పుడు కూడా తిని ఒక ఎండ్ అలా రొటేట్ చేస్తారు, తను బిగ్ షాట్స్ కి వెళ్ళకుండా వస్తూనే ఒక బ్యూటిఫుల్ హుక్ షాట్ ఆడాడు. అసలు యాక్చువల్లీ అంత ఈజీ కాదు. మీరు వచ్చిన తర్వాత సుష్మా ఒక బౌన్సర్ను మీరు అంత కాన్ఫిడెంట్గా ఆడాలంటే అంత ఈజీ కాదు.
అండ్ చాలా మీకు మీ బ్యాటింగ్ ఎబిలిటీస్ పైన మీకు నమ్మకం ఉండాలి. అండ్ సౌత్ ఆఫ్రికన్స్ వి నో దట్ దే ప్లే పుల్ షాట్స్ అండ్ హుక్ షాట్స్ బ్యూటిఫుల్లీ. సో దట్ షాట్ గేవ్ హిమ్ కాన్ఫిడెన్స్. అతను అనుకున్నాడు ఈ షాట్ తర్వాత ఐ కెన్ ప్లే టుడే అని చెప్పి. అండ్ ఇద్దరు అద్భుతంగా ఆడారు, నో డౌట్. సార్ శంకర్ టీమ్ లోకల్ టీమ్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా మనతో మాట్లాడడానికి వాళ్ళు కూడా. శంకర్ ఐ థింక్ he was supporting Delhi right yesterday I think. He was I think supporting in Lucknow. I don't know that. మర్చిపోయాను. 180 ప్లస్ లక్నో కొడితే డెఫినెట్ గా లక్నో కొంటది అని చెప్పి టీస్ చేస్తారు. 170 స్కోర్ పాసిబుల్ ఉండే అక్కడ, 170 160 అరౌండ్. బట్ కొంచెం వాళ్ళు కూడా రిషబ్ పంత్ రన్ అవుట్ కూడా అన్ఫార్చునేట్. బట్ రిషబ్ పంత్ ఎందుకు ఓపెనింగ్ వచ్చాడో మనం ఒక్కసారి శంకర్ వాళ్ళ టీం దగ్గరికి వెళ్దాం సార్. ఓవర్ టు శంకర్. Yeah, Sushma. Actually, first of all, congratulations Sudhir sir ki ఢిల్లీ విక్టరీకి. అండ్ ఈరోజు స్టాట్స్ చూసుకున్నట్టయితే వీ విల్ గో విత్ కోల్కతా ఫస్ట్. అండ్ వీఆర్ హ్యావింగ్ అజింక్య రహానా యాజ్ క్యాప్టెన్ విత్ 5,000 runs and 2 centuries and 33 half centuries. One of the most best experienced Indian IPL batter. And next we will go with Finn Allen. Finn Allen is also having 3 strike rate about 155 and best power play beast అనుకోవచ్చు అతన్ని. నెక్స్ట్ Cameron Green, I think today Cameron Green is also playing. We hope he will play. And he is having an average of 45 with strike rate of 155 and 2 half centuries. And అబ్సల్యూట్గా కరెక్ట్గా చెప్పాలంటే ఈజ్ 17 crore ప్లేయర్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ ఐ థింక్, రైట్. అండ్ వీఆర్ హ్యావింగ్ శివ విత్ మీ హూ ఈజ్ సపోర్టింగ్ KKR and Mehak with me who is supporting SRH and our slogan hero Bharat, right. And yes sir మీరు చెప్పండి శివ గారు. Yeah, I do all regarding Kolkata much balanced team. Yeah. As I saw in the previous performances and tournaments, ఎక్కువగా ప్లేఆఫ్స్ క్వాలిఫై అయిన టీము, ఐపీఎల్ గెలిచిన టీము, వాళ్ళ ఎక్స్పీరియన్సే వాళ్ళ మెయిన్ ఆయుధం. అందులో అజింక్య రహానే ఫుల్ ఫ్లెడ్జెడ్ కెప్టెన్. అందరికీ తెలుసు తన కెప్టెన్సీ అనేది కెప్టెన్సీ అనేది ఎంత ప్లస్ పాయింట్ వాళ్ళకి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ప్రెషర్ ప్లేస్లో చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉంటారు. అండ్ టెక్నికల్లీ ఈజ్ వెరీ సౌండ్. అండ్ మనం ఆస్ట్రేలియా టూర్లో ఒక టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ మధ్యలో వచ్చేస్తే తను కెప్టెన్సీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ సిరీస్ని గెలిపించాడు. అప్పుడు అది చాలా పెద్ద విషయం అసలు. అది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్రికెట్. ప్రొఫెషనల్ క్రికెట్లోకి వెళ్ళిన తర్వాత ప్రెషర్ అనేది ఎప్పుడు ఉంటుంది. బట్ ఆ ప్రెషర్ని ఎవరైతే ఇన్కమ్ చేసి వాళ్ళు ఇంకా 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 ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా పెర్ఫామ్ చేయగలుగుతారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం తీసుకోవాలనేది సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వెంటనే గ్రాప్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఉన్న ప్రాబ్లం అదే. సో ఎక్స్పీరియన్స్ అంత లెవెల్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళకి లేరు. అంతా యంగ్ టీము, యంగ్ ప్లేయర్సు. ఒక ఎక్స్ప్లోజివ్ బ్రాండ్ క్రికెట్ మీదే డిపెండ్ అయ్యి ఎక్స్ప్లోజివ్ బ్రాండ్ క్రికెట్నే ఫాలో అవుతూ ఎక్స్ప్లోజివ్గా ఆడుతూ ముందుకెళ్ళిపోదాం అనే ఒక్క ప్లస్ పాయింట్ అనేది తప్పితే హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు సెట్ బ్యాక్లు అయినప్పుడు వెంటనే మళ్ళీ మనం ఒకసారి స్ట్రైక్ చేద్దాం, బ్లాస్ట్ చేద్దాం అని ముందుకెళ్తాం. కానీ ఒక్కోసారి మనకు సెట్ బ్యాక్ తగులుతుంది. వెంటనే మనం రెస్క్యూ చేసుకోవడం, కంటిజెన్సీ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఏ ఏంటి, బ్లాస్టింగ్ క్రికెట్, ప్లాన్ బి ఏంటి, నో వే, అక్కడ ల్యాప్స్ అవుతున్నారు. ఇప్పుడు ఈవెన్ కోల్కతాకు కూడా మీకు పతిరానా ఐ థింక్ హీఈస్ వెరీ గుడ్ బౌలర్. హీఈస్ నాట్ ప్లేయింగ్ టుడే డ్యూ టు ఇంజరీస్. ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందంటారా? డెఫినెట్లీ వాళ్ళు కూడా మన బౌలింగ్ వల్ల ఇప్పుడు 2 టీములు ఓడిపోయి ఈ మ్యాచ్కి వచ్చినాయి. దాని రీజన్ కూడా ఇద్దరి దగ్గర బౌలింగ్ పేలిపోయింది. సో ఆ కేవలమైన బౌలింగ్ వల్లే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ని ఓడిపోయారు. దాన్నే ఇప్పుడు వాళ్ళు సరి చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎస్ఆర్హెచ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్లో కూడా విఫలమయ్యారు. సో అట్లీస్ట్ నైట్ రైడర్స్కి బ్యాటింగ్లో ఒక బ్యాలెన్స్ ఉంది. అజింక్య రహానే స్టార్టింగ్లో మంచి స్టార్ట్ ఇస్తున్నాడు, ఎప్పుడు ఒక కన్సిస్టెన్స్ పెర్ఫార్మర్. ఈవెన్ మీకు అండర్ 19 వరల్డ్ కప్ స్టార్ కూడా మీ దాంట్లో ఉన్నారు కదా, రఘువంశీ ఉన్నాడు. అసలు ఇంకా బెంచ్ కూడా రిజర్వ్ బెంచ్. ఇఫ్ యూ గో ఫర్ రిజర్వ్ బెంచ్, కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర ఉన్న రిజర్వ్ బెంచ్ ఎస్ఆర్హెచ్ దగ్గర లేదు. రచన్ రవీంద్ర ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఈజ్ అస్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ పార్ట్ టైం బౌలింగ్ వేయగలుగుతాడు, ఒక బ్యాలెన్స్ తీసుకురాగలుగుతాడు. మీకు మధ్యలో బౌలింగ్ అంటే స్పిన్ ట్రై చేసినప్పుడు నారాయణ ఉన్నారు. నారాయణ మళ్ళీ మీరు బ్యాటింగ్ లో యూస్ చేసుకోవచ్చు. ఓపెనర్ గా కూడా వస్తాడు, ఓపెన్ ఆల్సో. సో
మచ్ ఎక్స్ప్లోర్ అంటే వాళ్ళకున్న కండిషన్ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అయితే మీకు ఒకటి గుర్తు చేస్తాను సార్, యా లాస్ట్ కొన్ని ఇయర్స్గా ఎవ్రీ మ్యాచ్లో వికెట్ తీసిన హీరో ఒక అతను ఉన్నారు, వరుణ్ చక్రవర్తి. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఐపీఎల్ హిస్టరీ వికెట్ లేకుండా మిగిలిపోయాడు. ఈవెన్ సో దాని గురించి ఏమంటారు? ఫామ్ కోల్పోయాడు అంటారా? వరుణ్ చక్రవర్తిని ఒక రకంగా నేను అబ్జర్వ్ చేసిన దానికి, అంటే నేను ఒక క్రికెట్ ప్లేయర్ని, నేను కూడా అబ్జర్వ్ చేస్తాను మ్యాచ్ సిచ్యువేషన్స్లో. మనం కంటిన్యూగా ఒక బౌలర్ని అంటే వేరియేషన్స్ తెచ్చుకుని తనలో తాను రోజు రోజుకి ఒక డెవలప్మెంట్ తెచ్చుకోలేకపోతే వరుణ్ చక్రవర్తి అండ్ శ్రీలంక బౌలర్ ఒక అతను స్టార్టింగ్లో క్యారమ్ బాల్ తోటి వచ్చి తొందరగానే కనుమరుగైపోయాడు. అజంతా మెండిస్ అని మీకు గుర్తే ఉండి ఉంటుంది. రావడం ఒక సంచలనం. అలా అంత తొందరగానే తనని మిగతా ఇప్పుడు మన వీరేంద్ర సెహ్వాగ్ వాళ్ళు బాధేసి బయటికి పంపించేశారు. అలాగే వరుణ్ చక్రవర్తి దగ్గర కూడా అదే ప్రాబ్లం వస్తుంది. తను ఎక్కువ శాతం రీడ్ అయిపోయాడని నాకు అనిపిస్తుంది. అంటే బ్యాట్స్మెన్ రీడ్ చేసేసారు తనని. సో స్ట్రైట్ బ్యాట్ తోటి తను హిట్టింగ్ ఆర్క్లోకి ఎక్కువ బాల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో వికెట్స్ పడినప్పుడు వెంటనే తను ఫ్రస్ట్రేషన్ అయిపోవడం, దానికి ఇంకా ఎక్కువగా తను ఆ విషయంలో టెన్షన్ పడి ఇంకా క్లోజ్గా బాల్ వేయడం, సో హిట్టింగ్ ఆర్క్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు మీకు నర్వస్ అవుతున్నాడు. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే విపరీతమైన బ్యాటింగ్ లైనప్ ఉంటుంది, వాళ్ళకి విపరీతమైన హిట్టర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం డెత్ ఓవర్స్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. కలకత్తా అది ల్యాక్ అవుతుంది అనుకోవచ్చా? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్యాగి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాడు. అండ్ ముజర్బానీ ఇంకా టెస్టే చేయలేదు అతను, హీస్ టెస్టింగ్లో ఉన్నాడు అతను. బట్ మీరు అన్నట్టుగా డెత్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగా పవర్ఫుల్గా ఉండాలంటే వాళ్ళ టాప్ ఆర్డరే డెత్ ఓవర్స్ దాకా కంటిన్యూ చేయాలి బ్యాటింగ్. చేయాలంటారా? వాళ్ళకి టాప్ ఆర్డర్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి చాలా అది పెద్ద ల్యాప్స్ అయిపోతుంది. సో డెత్ ఓవర్స్లో వాళ్ళు ఈ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళకపోయే కారణం ఇదే. ఓన్లీ మనం బ్లాస్ట్ క్రికెట్ ఆడదాం, పవర్ క్రికెట్ ఆడదాం, మనం వెళ్ళడం కొట్టేయడం 300 అయినా టార్గెట్ పెట్టేసి వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఆ 300 అయినా కూడా మీకు ప్రొటెక్ట్ చేసే బౌలర్స్ కడవాలి కదా. దట్ బ్యాలెన్స్ ఈజ్ టు బి దేర్. దిస్ ఈస్ ద వేర్ ఎస్ఆర్హెచ్ కంప్లీట్లీ ల్యాప్సింగ్ ఫర్ లాస్ట్ ఇయర్ ఆడిన ఐపీఎల్లో కూడా ఇదే ప్రాబ్లం నాకు అనిపించింది. నెక్స్ట్ మన భరత్ ఉన్నారు కదా, హీఈస్ విత్ సమ్ స్లోగన్స్. సో అందరూ ఒకసారి అతను చీర్స్ చేస్తే యూ విల్ కంటిన్యూ ద స్లోగన్. ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ లో మేము చూపిస్తాం చిక్కలు, గట్టిగా కావాలి. ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ లో మేము చూపిస్తాం చిక్కలు, కర్రీలో కరేపాకు తీసినట్టు తీసేస్తాం వికెట్లు. ఇంకా వన్ మోర్ స్లోగన్ కేకేఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ సుష్మా. అండ్ సెకండ్ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు వీ విల్ గో విత్ మెహక్ ఫర్ ఎస్ఆర్హెచ్ డిస్కషన్. థ్యాంక్ యూ. కానీ కర్రీలో కరివేపాకు తీస్తే టేస్ట్ పోదా కర్రీది? అంటే ఆల్రెడీ కుక్ అయిపోయిన తర్వాత దాన్ని తీసేసిన టేస్ట్ వెళ్ళిపోతుంది. అలా చేస్తామని చెప్పి అలా చేస్తామని చెప్తున్నారు. ఇట్స్ ఓకే. అలాగే మన కేకేఆర్ నుంచి కూడా కావాలన్నారు కాబట్టి మనం భరత్ అండ్ శివ కొన్ని అంటే మాట్లాడుతూ శంకర్తో కొన్ని మంచి పాయింట్స్ చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే శివ చెప్పినట్టుగా వరుణ్ చక్రవర్తిని రియల్గా అంటే కొంచెం అలవాటు పడ్డట్టున్నారు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కాదు, ఇప్పుడు ఈవెన్ రాషిద్ ఖాన్ కూడా చాలా రన్స్ ఇస్తున్నాడు. ఈవెన్ లాస్ట్ కప్ లో వరల్డ్ కప్స్ లో అతని ఎకనామీ కొంచెం పెరుగుతూ వచ్చింది. తర్వాత ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా నేను అనుకుంటాను T20 ఏ మ్యాచ్ ఆడే కానీ అతన్ని రీడ్ చేస్తున్నారు. అసలు స్ట్రగుల్ అవ్వటనే అలా మీరు బౌలర్స్ బ్లేమేజ్ కూడా నేను చెప్పాను కదా, ఎందుకంటే బ్యాటింగ్ ఫేవరబుల్ వికెట్స్ ఉంటాయి, నిన్నట్లాగా వికెట్ ఉండాలి. నిన్నట్లాగా లక్నోలో ఎలా అయితే మనకు కొంచెం బిట్ ఆఫ్ హెల్ప్ కనబడిందో స్పిన్నర్స్ కానీ పేస్ బౌలర్ అట్లా ఉన్నట్లయితే యూ విల్ హ్యావ్ ఈక్వల్ బ్యాటిల్. అంటే టోటల్గా మీకు బెల్టర్ లాంటి వికెట్లు ఉన్నట్లయితే అసలు యాక్చువల్గా ముంబైలో ఉన్నట్లు బౌలర్లు ఏం బ్లేమ్ చేస్తాను చెప్పండి. అసలు బౌలర్లు పాపం ఏం వర్కౌట్ కాదు, వాళ్ళు ఎంత బౌన్సర్ వేస్తే ఇట్లా టాప్ ఎయిట్ తీసుకొని వెళ్ళిపోతుంది, థర్డ్ మ్యాన్ దిక్కు వెళ్ళిపోతుంది. సో ఇట్స్ ఐ థింక్ రియలీ T20 అనేది అఫ్కోర్స్ ఇట్స్ బ్యాట్స్మెన్స్ క్రికెట్ అనేదే బ్యాటర్స్ గేమ్, బ్యాట్స్మెన్స్ గేమ్. బట్ ఓవరాల్గా T20 అనేది టోటల్గా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్. ఇండియన్ వికెట్స్ మీద అయితే ఇంకా దట్స్ ఇట్. యా, ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది బ్యాట్. బట్ ట్రిక్కీ స్కోర్స్ 140, 130 కూడా ఒక్కొక్కసారి డిఫెండ్ చేస్తున్నప్పుడు చాలా మజా వస్తుంది. బౌలర్స్ మంచి వికెట్స్ నిన్న అలాగే అనిపించింది. 26 for 4 అప్పుడు ఈక్వల్ బ్యాటింగ్ అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది. కానీ ద రీజన్ ఏంటంటే స్టడీగా ఆడారు, అద్భుతంగా ఆడారు ఇద్దరు, పేషెన్స్ కనపరిచారు. అదర్వైజ్ ఇట్ వాస్ ఎ గుడ్ బ్యాటిల్ ఎస్టర్డే. ఎస్ అంటే కేకేఆర్ నుంచి కూడా వాళ్ళు ఫ్యాన్స్ ఒక స్లోగన్ పంపించారు. మనం ఒకసారి దాన్ని కూడా అంటే అక్కడ నుంచి ఎస్ఆర్హెచ్ వాళ్ళు చెప్పారు, మనం ఇక్కడ కేకేఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నారు కాబట్టి మనం అంటే బెంగాలీ, ఈజ్ ఇట్ ఇన్ బెంగాలీ ఆర్
బెంగాలీలో అయితే కాదు కదా, తెలుగులోనే కదా. బెంగాలీలో కాస్త తెలుగులో పర్వాలేదు, కొంచెం యాడ్ చేయొచ్చు మనం, పర్వాలేదు. ఎస్ నిప్పుతో ఆడుకోవద్దు కాలిపోతావు, నిప్పుతో ఆడుకోవద్దు కాలిపోతావు, వాహ్ 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 వాహ్. కేకేఆర్ తో ఆడుకోవద్దు ఓడిపోతావు. అసలు యాక్చువల్గా కేకేఆర్ తో ఆడుకోవద్దు, దానికంటే కొంచెం కూలిపోతామంటే ఇంకా బాగుంటుంది. కుప్పగూలంటే, ఎందుకంటే వికెట్స్ కూడా ఒక్కొక్కసారి కుప్పగూలుతాయి అంటుంటాం కదా, ఇంకా బాగుంటుంది ఎస్ అసలు. బాబా ముస్కాన్ బ్యాటింగ్ స్టైల్ ఎవరిది చూపిస్తారు ఈరోజు? आपका फेवरेट टीम कौन सा है आज का, ये बताइए पहले. आज की टीम में तो मैं केकेआर को सपोर्ट करूंगी. Lovely then, it's good. तो Good, yeah. We'll see. तो आज मैं बताना चाहूंगी, ఐ మీన్ నేను ఈ రోజు కేకేఆర్ ని సపోర్ట్ చేస్తున్నాను. సో నేను ఈ రోజు అజింక్య రహానే బ్యాటింగ్ చూపించాలనుకుంటున్నాను. బికాస్ అజింక్య రహానే ఈజ్ ఏ టాప్ మోస్ట్ క్లాసిక్ ప్లేయర్. తను టెస్ట్ ఐ మీన్ 3 ఫార్మాట్స్ ఆడాడు. సో హీ నోస్ హౌ టు పిక్ బాల్స్. ఏ బాల్ అంటే ఓవర్లో ఎన్ని రన్స్ తీయగలం, మనం ఎన్ని ఓవర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయగలం అనేది తను చాలా బాగా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. సో మోస్ట్లీ తను ఆఫ్ సైడ్ రీజన్ను చాలా ఈజీగా కవర్ చేస్తాడు. సో ఇది రావాలన్నా, ఐ మీన్ ఓవర్ ది కవర్స్ కూడా మిడ్ ఆఫ్ ది కొట్టిన చాలా బాగా కొడతాడు. సో హీఈస్ అ సీనియర్ మోస్ట్ ప్లేయర్. హీ నోస్ మోర్ దాన్ అదర్ ప్లేయర్స్. ఈ రోజు ఫేవరెట్ ప్లేయర్ అంటే అజింక్య రహానేనా ఈ రోజు? అంటే అజింక్య రహానేను ట్రాప్ చేయడానికి ముస్కాన్ ఏదైనా స్పెషల్ ఏదైనా వెపన్స్ ఉపయోగించవచ్చా, బౌలర్స్ ఏదైనా ఉందా, అతన్ని ఏదైనా వీక్నెస్ ఏదైనా కనబడుతుంది మీకు యాక్చువల్లీ అజింక్య రహానే బ్యాటింగ్ స్టైల్లో? లేదు సార్, అంటే అజింక్య రహానే కనపడచ్చు సార్. ఎందుకంటే తను ఒక్కొక్కసారి తను ఫాస్ట్ బౌలర్స్కి చాలా ఎక్కువ వికెట్స్ ఇస్తాడు అనుకుంటున్నాను సార్. అంటే బికాస్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బట్ అజింక్య రహానే అలా అంత మంచి ప్లేయర్ కావడానికి ముంబైకి ఆడుతాడు అనేది అందరికి తెలిసిందే. దట్ ఈస్ నెంబర్ 1 అసలు. ముంబైకి ఆడే వాళ్ళు టెక్నికలీ వెరీ సౌండ్ ఉంటారు, సౌండ్ డిఫెన్స్ ఉంటుంది, సౌండ్ మైండ్ ఉంటుంది, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. అట్లా కాకుండా అతని కెరియర్ స్టార్టింగ్ లో కూడా ఆస్ట్రేలియాలో మన అందరికి తెలిసి ఎక్కువ సెంచరీస్ సాధించాడు. మెల్బోర్న్ లో సెంచరీ కొట్టడం, 21 లో కోహ్లీ లేనప్పుడు కూడా ఈ లెడ్ ద టీమ్ టు ద సక్సెస్ యాక్చువల్లీ. వండర్ఫుల్ బ్యాటింగ్ చేసి. అండ్ అంతకంటే ముందు కూడా ఇండియన్స్ చూడండి, ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇంగ్లాండ్ లో ఎందుకు మంచిగా ఆడేదంటే, లక్ష్మణ్ ఇండియన్ టీంలోకి రాకముందు కూడా అండర్ 15 టీమ్స్ లో ఆడుతున్నప్పుడు హైదరాబాద్ సెంట్ టీమ్ టు ఇంగ్లాండ్ యాక్చువల్లీ. సో దే లర్న్. ఇప్పుడు అట్లాగే మన బ్యాడ్మింటన్ అంటారు కదా, పుల్లెలో గోపిచంద్ ఎందుకు ఆడేవాడు ఇప్పుడు సేనా అంటే, వీళ్ళందరూ కూడా కొన్ని లీగ్స్ అవుట్ సైడ్ ఇండియాలో ఆడి వాళ్ళు అసలు యాక్చువల్గా అక్కడ అడ్జస్ట్ కాగలిగారు. సో అట్లాగే అజింక్య రహానే కూడా మీరు చెప్పారు కనుక యాడ్ చేస్తున్నాను, అతను ఇంటర్నేషనల్ క్రికెట్కు రాకముందు ఆస్ట్రేలియాలో టూర్స్ ఎక్కువగా చేసింది. అసలు చాలా మందిని వీళ్ళను మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏ టూర్లు జరుగుతుంటాయి, అప్పుడు ఒక బంచ్ ఆఫ్ క్రికెటర్స్ అక్కడ వెళ్ళడం బెనిఫిట్ అయింది. అంటే టాస్ కి టైం అవుతుంది కదా, ఎవరు ఈ రోజు టాస్ విన్ అవుతారని అనుకుంటున్నారు? వెల్, టాస్ అనేది ఇప్పుడు గ్యాంబెల్ లక్, బట్ ఐ థింక్ టాస్ విషయం మనం ఎక్కువగా, బికాస్ టాస్ అనేది టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా, బౌలింగ్ తీసుకుంటా? ఐ థింక్ ఫర్ కోల్కతా ఇట్ డజంట్ మ్యాటర్. అలాగే సార్, ఇప్పుడు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి మన ఆంధ్ర గురించి. ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని అమరావతిని చట్టబద్ధత చేస్తున్నారు. ఇది అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఇప్పటికే అమరావతిని స్పోర్ట్స్ సిటీగా కూడా ఆంధ్రాలో అనౌన్స్ చేస్తున్నారు. ఒక పెద్ద స్టేడియం కూడా ఇక్కడ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈవెన్ గుజరాత్ లో ఉన్న స్టేడియం కన్నా పెద్దగా అంటే నేను ఓపెన్ గా చెప్పదలుచుకున్నాను. అంటే మనకి ఆంధ్రాకి ఒక ఐపీఎల్ టీము వస్తే ఎలా ఉంటుంది? నేను ఎప్పుడు కూడా ఓపెన్ గా మాట్లాడతాను, నేను సత్యం మాట్లాడతాను. స్పోర్ట్స్ డెవలప్ కావడానికి నాకు పాలిటిక్స్ అంటే జీరో నాలెడ్జ్ అండి. నాకు ఎవరు ఓన్లీ చీఫ్ మినిస్టర్ అంటే రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు, ఈవెన్ హైదరాబాద్లో కూడా వి టాక్ అబౌట్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్చువల్లీ. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ 2002లో వచ్చినప్పుడు గచ్చిబౌలిలో ఒక పెద్ద స్టేడియం కావడం అనేది ఇట్ వాజ్ నాట్ దేర్ యాక్చువల్లీ. సో ఇది ఐడియా ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ అండి రియల్గా. బికాస్ ఐ మీన్ ఓపెన్గా చెప్తాను, నాకు వీళ్ళు చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు అసలు యాక్చువల్గా కానీ ఇష్టం కదా, బట్ అతనికి ఉన్నటువంటి ఆ విజన్ అటువంటిది. అసలు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కావాలి అంటే మాత్రం ఈజ్ నెంబర్ 1 అండి అసలు యాక్చువల్గా. సో అతడు ఉన్నాడు అంటే ఇక్కడ ఏదైనా సాధ్యమవుతుంది. మీరు అన్నారు అహ్మదాబాద్ లాగా కాదు అసలు యాక్చువల్గా, టోటల్గా ఒక ఏపీలో ఉన్నటువంటి ఒక పార్ట్ను కూడా అతను స్పోర్ట్స్కు కేటాయించేటటువంటి ఫెసిలిటీ అది ఉంటుంది. అంత స్పోర్ట్స్ అంటే ఇష్టం, అట్లా డెవలప్మెంట్ చేస్తుంటాడు. సో అలా ఉందండి క్రికెట్లో. మనం నిన్న అనుకున్నాం కదా,
కంపారిజన్లో రియల్గా చెప్పాలంటే ఆంధ్రాలో కొంచెం పాలిటిక్స్ తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ డెవలప్ అవుతుంది. లాస్ట్ 4-5 yearsలో రియల్గా లాస్ట్ 10 yearsలో రంజీ ట్రాఫీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఎంఎస్కే ప్రసాద్ ఉన్నప్పుడు కూడా డైరెక్టర్గా ఉన్నప్పుడు వి ఆల్ నో దట్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఆ తర్వాత వేణుగోపాలరావు టుక్ ద చార్జ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు ఇక్కడ కళ్యాణ్ కృష్ణ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పాపులర్ ప్లేయర్ కాకుండా పాపులర్ కమెంటేటర్స్గా కూడా అందరికీ పరిచయమే. అండ్ వాళ్ళు చేపట్టి క్రికెట్ కొంచెం ఇక్కడ దాని ఏమంటారంటే అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ అలా కాకుండా మీకు ఎంతమంది లేరు, ప్రతి స్పోర్ట్లో ఉన్నారండి. ఇక్కడ నుంచి మీకు ఫుట్బాలర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి మీకు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు, తర్వాత చెప్పాలంటే ఒక్కొక్క లిస్ట్గా, తర్వాత మీకు ఆర్చరీలో అయితే నెంబర్ 1 ఆంధ్ర నుంచే ఎక్కువగా వస్తారు. సో ఇక్కడ ఒక స్పోర్ట్స్ హబ్ టోటల్గా కావచ్చు అసలు యాక్చువల్లీ. ఇక్కడ మీకు ఫెసిలిటీస్ ఒకవేళ ఉన్నట్లయితే అబ్సల్యూట్లీ ఐ థింక్ ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు బాబు గారు ఉన్నంత వరకు నేను అనుకుంటాను ఆ డెవలప్మెంట్ జరగాలి అసలు యాక్చువల్లీ. దట్స్ ఇది. ఇఫ్ స్పోర్ట్స్ డెవలప్ కావాలి, ఇక్కడ మీకు స్టేడియంస్ కావాలి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ దట్. ఐఎమ్ ఓపెన్ హార్టెడ్లీ ఐఎమ్ టెలింగ్ దిస్ యాక్చువల్లీ. ఎస్, అలాగే అంటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఒకవేళ ఆంధ్రాకి ఒక ఐపీఎల్ టీం వస్తే ఏం పేరు పెడితే బాగుంటుంది అనుకోవచ్చు? ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించారా? ఆంధ్ర కింగ్స్ అనమాట. ఆంధ్ర కింగ్సా? మేబీ వారియర్స్ కూడా బెటర్. Yes. అంటే ఇప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు ఆంధ్ర పీపుల్, ఈవెన్ బాయ్స్ అయినా. ఎందుకు అసలు యాక్చువల్లీ ఇక్కడ రాజులు ఎక్కువ ఉంటారు, ఆంధ్ర రాజులు కదా. ఆంధ్ర కింగ్స్. కింగ్స్ ఆంధ్ర కింగ్స్ బాగుంటుంది కదా, అందుకని. ఎస్, టాస్ కోసం అయితే వచ్చారు. టాస్ ఎక్స్పెక్టేషన్ మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు టాస్? ఏదైనా చెప్పొచ్చు ఎక్స్పెక్ట్. ఎస్, కేకేఆర్ ఓన్ ద టాస్. హోమ్ గ్రౌండ్ ఎవరు వాళ్ళ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్, సో టాస్ ఆఫ్ కోర్స్ చాలా కీలకంగా మారింది. ఇప్పటివరకు అయితే ఆల్ టీమ్స్ చేసింగ్ టీమ్సే గెలిచాయి. చూడడం అట్లాగే చూసాం మనం. కెప్టెన్స్ విన్నింగ్ ద టాస్ అండ్ బౌలింగ్ ఫస్ట్ ఇస్ ది ట్రెడిషన్ ఇప్పటివరకు అయితే. అండ్ ఐ థింక్ రహానే బ్యాటెడ్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ ముంబైలో. అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ రియల్గా చెప్పాలంటే అతని యావరేజ్ 70+ ఉంది పాపులర్లో. చాలా అంత అద్భుతంగా ఆడుతున్నాడు. వండర్ఫుల్ స్ట్రోక్స్ ఆడతాడు. మనం ఇంతకుముందు చెప్పాం కదా. yes, that is what we have seen so far, right? I think in this tournament. మేబీ ట్రెడిషన్ కంటిన్యూ. అండ్ అట్లా కాకుండా భావన ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ గ్రౌండ్ లో మనం డిస్కషన్ స్టార్ట్ కాకముందు కూడా అనుకున్నాం కదా, టూ లైట్నింగ్ అవుట్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది. తర్వాత అట్లా కాకుండా ఇక్కడ బిగ్ స్కోర్ పంజాబ్ ఒకసారి చేంజ్ చేసింది కూడా 250, 260+ కూడా. ఇక్కడ చేసింగ్ కూడా నేను అనుకుంటాను అంత కష్టం కాకపోవచ్చు, బికాస్ యాజ్ ద మ్యాచ్ ప్రోగ్రెసెస్ కొంచెం డ్యూ ప్రభావం ఉంటుంది అండ్ ద బాల్ కమ్స్ బెటర్ ఆన్ టు ద బ్యాట్ యాక్చువల్లీ. సో అందుకని నేను అనుకుంటాను స్టార్టింగ్ నుంచే మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. బట్ కొంచెం సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బాల్ బెటర్గా బ్యాట్ పైన వస్తుంది. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. ఎస్, బౌలింగ్ చూస్ చేసుకున్నారు కేకేఆర్. గుడ్ డెసిషన్ కావచ్చు. ఎందుకంటే నేనైతే చెప్పాను సార్, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా కానీ ఫర్ కేకేఆర్ ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి ప్రాబ్లమ్. బికాస్ ఇంతకుముందు మన శివ చెప్పినట్టుగా వాళ్ళ కాన్ఫిడెన్స్ హైగా ఉంది. వాళ్ళ టీంలో కొంచెం ఎక్స్పీరియన్స్ రియల్గానే ఎక్కువ ఉంది. అండ్ హౌ ఎస్ సార్, ఇంకొకటి మనం భావనాన్ని వాళ్ళని అడిగాము, ఒకవేళ ఆంధ్ర ఐపీఎల్ టీం వస్తే ఏం పేరు పెడితే బాగుంటుంది? ఆంధ్ర రాయల్స్. ఆంధ్ర రాయల్స్ సూపర్ కదా. ఆంధ్ర కింగ్స్ అక్కడ, మీరు అక్కడ, ఇక్కడ ఆంధ్ర రాయల్స్. లేకుంటే సింపుల్ గా అమేజింగ్ ఆంధ్ర అని పెట్టుకోవచ్చు అసలు. అమేజింగ్ ఆంధ్ర. ఆంధ్ర అంటేనే మాస్ సార్, మాస్ గానే పెట్టుకోవాలి. ఏదైనా పెట్టుకోవచ్చు, నథింగ్. అది ఎనీ టీమ్ రావచ్చు కూడా. బికాస్ ఐపీఎల్ టీంల సంఖ్యనైతే నేను అనుకుంటాను 10 నుంచి 12 ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు స్పాన్సర్స్ అయితే మస్తు డబ్బు ఉంది ఆంధ్రాలో అసలు, లేదా మస్తు రాజులు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు. కూడా పెరుగుతున్నారు చాలా. మేబీ సుష్మా కూడా నేను అనుకుంటాను అందులో మన శంకర్ ఇంపార్టెంట్ దగ్గరికి వెళ్దాం సార్. ఎస్, ఓవర్ టు శంకర్. And anyhow, congratulations for KKR team. టాస్ గెలిచారు. దే వాంట్ టు బౌల్ ఫస్ట్. టాస్ వాళ్ళు గెలిచినా కానీ స్టేడియంలో థండర్ స్టార్మ్స్ మాత్రం SRH ఇస్తుంది అనుకుంటున్నాము, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఏమంటారు మెహక్? అండ్ బిఫోర్ మీ ఒపీనియన్ చెప్పే ముందు వీ విల్ హియర్ వన్ స్లోగన్ ఫస్ట్. ఓకే భరత్, రెడీ? బంతి పడిందో బౌండరీ దాటాల్సిందే, బంతి పడిందో బౌండరీ దాటాల్సిందే, ఆరెంజ్ ఆర్మీ దిగిందో స్టేడియం దద్దరిల్లాల్సిందే. డెఫినెట్ గా. సో వెరీ నైస్ స్లోగన్, దట్ వాస్ గుడ్ వన్ యాక్చువల్లీ. బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ కమింగ్ టు స్టాట్స్, SRH ఈరోజు తీసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఫైర్ వర్క్స్ క్రియేట్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే స్టేడియంలో. వాట్ డూ విల్ సే? లైక్ ఫస్ట్ మ్యాచ్
అది మైండ్లో పెట్టుకోకుండా వాళ్ళు న్యూస్ స్టార్ట్ చేస్తే బ్లాస్ట్. అంతేనా? సో ట్రావిస్ హెడ్కి కూడా ఒక సెంచరీ ఉంది, 5 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెస్ట్రక్టివ్ పవర్ ప్లే గేమ్ ఆడగలడు ఆయన. అండ్ నెక్స్ట్ అభిషేక్ శర్మ, బెస్ట్ ఐపీఎల్ ఇండియన్ ఓపెనర్ నన్ను అడిగితే. అండ్ 7+ 50s ఉన్నాయి ఆయనకు కూడా. నెక్స్ట్ ఇషాన్ కిషన్, 135 స్ట్రైక్ రేట్ ఉంది, 16 50s ఉన్నాయి. సో మోస్ట్ ఎక్స్ప్లోజివ్ వికెట్ కీపర్ అంటాను నేను. సో ఇంత బ్యాటింగ్ టీమ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది మీది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, క్లాసన్ ఉన్నారు, స్పిన్ అగెనెస్ట్గా ఫైర్ వర్క్స్ క్రియేట్ చేయగలడు ఆయన. సో అండ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ మెహక్. వాట్ అబౌట్ సమ్ Travis Head and Vaibhav Arora? If Vaibhav Arora is going to bowl Travis Head, what will you say? Who is going to take the lead? అంటే ఇద్దరికి సేమ్ ఉన్నాయి, లైక్ 60% ఉన్నాయి. అంటే ట్రావిస్ హెడ్ ఆడిన దాంట్లో 60% బౌండరీస్ అండ్ పవర్ ప్లే మంచి యూజ్ చేశారు 6 overs. అట్ ద సేమ్ టైమ్ అరోరా కూడా ఫస్ట్ 6 overs లో వికెట్స్ కూడా 60% అలా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ 10 balls సర్వైవ్ అయ్యబట్టి ఉంటది. ఇఫ్ ట్రావిస్ హెడ్ సర్వైవ్ అవ్వకపోతే ఇట్ విల్ బి వైభవ్ అరోరా. సర్వైవ్ అయితే మాత్రం 5 overs గ్యారెంటీ. నెక్స్ట్ అభిషేక్ శర్మ వర్సెస్ సునీల్ నారాయణ్. లైక్ వాళ్ళది కూడా ఈవెన్ బ్యాటిల్ ఉంటది. ప్లస్ కంట్రోల్ నారాయణ్ కంట్రోల్ స్టార్ట్ చేస్తే స్ట్రగుల్ అవ్వచ్చు, అభిషేక్ శర్మ స్ట్రగుల్ అవ్వచ్చు. అట్లా కాకుండా ఇఫ్ అభిషేక్ అటాక్స్ దెన్ మొమెంటం విల్ బి ఓకే రైట్. దెన్ నెక్స్ట్ ఇషాన్ కిషన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తికి వికెట్ కూడా లేదు. అండ్ ఇందాక సార్ చెప్పారు వరుణ్ చక్రవర్తిని రీడ్ చేయడం స్టార్ట్ చేశారు బ్యాటర్స్ అని. అదే వరుణ్ చక్రవర్తి విల్ దట్ బి ఈజీ ఫర్ ఇషాన్ కిషన్? లైక్ అలా ఈజీ అని కాదు, లైక్ డామినెంట్ ఉంటుంది స్లైట్లీ. సో హై ఛాన్సెస్ ఉంటాయి ఇషాన్ కిషన్ కి. ఓకే, వన్ వైపు రావడానికి వేస్తారు. అండ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ క్లాసన్ వర్సెస్ నారాయణ్. క్లాసన్ వర్సెస్ అంటే ఇంకా అతను పవర్ హిట్టర్ కాబట్టి ఆపలేం. ఓకే, రింకు సింగ్ వర్సెస్ హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ యాక్చువల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్. ఒకప్పుడు తన బౌలింగ్ని అడ్డుకోవడం చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఇవాళ ఎలా ఫేస్ చేస్తారు అనుకుంటున్నారు? రింకు సింగ్ యూజ్ చేసుకుంటాడని అనిపిస్తుంది. లైక్ అలవాటు అయ్యి ఉంటుంది కదా. ఒకటే ఓవర్లో 5 sixes కొట్టి మ్యాచ్ని గెలిపించిన రింకు సింగ్. వీ కెన్ సీ దట్ వింటేజ్ రింకు సింగ్ అగైన్. మేబీ. ఓకే రైట్. సార్ మీరేమనుకుంటున్నారు? ఇన్ నట్షెల్ షల్ ఐ టేక్ ఏ షార్ట్ నోట్. లైక్ ఇప్పుడు మీరు అడిగిన పాయింట్స్లో నాకు మెయిన్ అనిపించింది వీళ్ళ పవర్ ప్లే ఎలా ఉంటుంది అనేది. సన్ రైజర్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఆడిన క్రికెట్ సన్ రైజర్స్ బ్రాండే అది. సో పవర్ ప్లే డామినేట్ చేయడం. అండ్ మోర్ ఓవర్ మీరు కొందరు బౌలర్స్ని మెన్షన్ చేసి వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంటుందని అడిగారు. వాళ్ళ మధ్య జరిగే యుద్ధం ఎలా ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ లైక్ దట్. బికాస్ ఎవరు వేసినా కూడా సీ ద బాల్ హిట్ ద బాల్ ప్లేయర్స్ వాళ్ళు. ఇట్స్ నాట్ లైక్ నారాయణ ఎలా వేస్తాడు, అరోరా ఎలా వేస్తాడు, ఇంకెవరైనా కొత్తగా వచ్చి ఎవరైనా వేస్తారా, అది కాదు. మోస్ట్లీ వాళ్ళు సీ ద బాల్ హిట్ ద బాల్ ప్లేయర్స్ వాళ్ళు. సో వాళ్ళదంతా ఇఫ్ ఇట్స్ దే దెన్ డెఫినెట్లీ అది 300 పెట్టేస్తారు, లేదా 270 కొట్టేస్తారు. లేదనుకోండి ఆ తర్వాత బ్యాలెన్స్ ఉండదు. సో డెఫినెట్గా మళ్ళీ వీళ్ళు ఇంకో ప్రాబ్లం ఇక్కడ నాకు బాగా మెయిన్గా అనిపించే ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్ తోటి వీళ్ళు 250 270 పెట్టి ఒక రికార్డ్ స్కోర్ పెట్టి వాళ్ళని భయపెడదామని ప్రెషర్లోకి తీసుకొద్దామని అనుకున్నా వీళ్ళ బౌలర్స్కే అది ప్రెషర్ అయిపోద్ది. ఎందుకంటే మనం 250 270 కూడా ప్రొటెక్ట్ చేయలేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ ఇవి ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజ్ క్రికెట్, బట్ ఇట్స్ ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఆడతారు. వరల్డ్ వైడ్ ఐపీఎల్కి మంచి ఇది ఉంది, మార్కెట్ ఉంది. సో అందరూ అబ్జర్వ్ చేస్తారు. సో ఆ 270ని కూడా ప్రొటెక్ట్ చేయలేని ప్లేయర్స్ రేపొద్దున్నే ఫ్యూచర్ అనేది వాళ్ళకి ఉండదన్నమాట. అంటే బౌలర్స్ గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు యాక్చువల్గా పిచ్ రిపోర్ట్ తీసుకుంటే కూడా ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఇస్తున్నారు ఈడెన్ గార్డెన్స్లో. షార్ట్ బౌండరీస్ ఉంటాయి అండ్ ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర చూస్తేనేమో విపరీతమైన హిట్టర్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్ దగ్గర. సో అప్రాక్సిమేట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి ఎంత స్కోర్ పెట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అది నన్ను టాప్ ఆర్డర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంతా. సో వాట్ విల్ బి యువర్ ఒపీనియన్? సో ఎంత పెడతారు అనుకుంటున్నాం మీ టీం?
సార్ చెప్పినట్టు లైక్ సార్ టాప్ ఆర్డర్ అని చెప్తున్నారు కాబట్టి నేను అంటున్నాను SRH లో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ లైక్ డెప్త్ వరకు మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఓకే, లైక్ 250 250 మంచి అంటే మంచి స్టార్ట్ ఉంటే యావరేజ్ స్కోర్ మస్ట్ బి 220. విన్నింగ్ స్కోర్. నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ని స్కోర్. ఇప్పుడున్న పిచ్ పరిస్థితికి SRH కున్న బ్యాటింగ్ కి 220 అనేది చాలా యావరేజ్ స్కోర్ వాళ్ళకి. బట్ యావరేజ్ స్కోర్ ని వాళ్ళు కూడా చేజబుల్, స్టిల్ ఇట్ ఈస్ చేజబుల్. ఓకే, బట్ ఒకవేళ 250 పైనకి వెళ్తే SRH గాట్ ఏ ఓకే, ఇది మెరిట్ ఉంటుంది. SRH కెన్ టేక్ ఎ లీడ్. సో మన దగ్గర మన టీం ఇంకొక టీం కూడా వెయిట్ చేస్తుంది. బిఫోర్ గోయింగ్ టు సుష్మా, వుడ్ లైక్ టు హియర్ వన్ మోర్ స్లోగన్ ఫ్రమ్ భారత్. డెఫినెట్గా సార్, గట్టిగా చెప్పాలి భారత్. హైదరాబాద్ బిర్యానీ ఎంత హాటో, హైదరాబాద్ బిర్యానీ ఎంత హాటో, బ్యాటర్ల హిట్టింగ్ కూడా అంతే ఘాటు. రైట్, దట్ వాస్ అ నైస్ స్లోగన్ భరత్. అండ్ సుష్మా, థ్యాంక్ యూ సుష్మా. ఎస్ సార్, మనం చూసుకుంటే ప్లేయింగ్ 11 కూడా వచ్చేసాయి. అటు SRHకి KKRకి మనం ప్లేయర్స్ని కూడా చూసాం. KKRలో అయితే అజింక్య రహానా, కామ్రెన్ గ్రీన్, అంకుష్ రఘువంశీ, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరాబానీ కూడా మనం చాలా మంచి టీమే. అండ్ ఘాటు అన్నాడు కదా అక్కడ భరత్, కోల్కతా బెంగాలీ మిస్టీ అంటారు కదా, స్వీట్ తినిపించామంటే ఘాట్ అంతా తగ్గిపోతుంది కదా. సో యా, వెరీ గుడ్ టీమ్ అండి. ముఖ్యంగా కెమెరూన్ గ్రీన్ ఆఫ్ కోర్స్ ఈ వాజ్ అప్ టు గుడ్ స్టార్ట్, ఓన్లీ 18 runs స్కోర్ చేశాడు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిమ్, ఎందుకంటే చాలా డబ్బు పెట్టి అతన్ని తీసుకున్నారు. అండ్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్ ఆడుతూ వచ్చాడు అతను. ముంబైకి ఫస్ట్ ఆడాడు, తర్వాత బెంగళూరు, ఈ వాజ్ ఇన్ బెంగళూరు ఆల్సో రైట్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు కోల్కతాకి ఆడుతున్నాడు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అతని పైన. అండ్ ముజుర్బానీ అఫ్ కోర్స్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ వరల్డ్ కప్ యాక్చువల్లీ. దట్ ఈ ప్లేడ్ మోర్ మ్యాచెస్ ఇన్ శ్రీలంకలో ఆడుతున్నాడు స్లో కండిషన్స్లో. అతను ఎలా అడ్జస్ట్ అవుతాడు కండిషన్స్కు, బికాస్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు IPL యాక్చువల్లీ. సో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది స్పిన్స్ పేర్, ముఖ్యంగా నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి బౌల్. రింకు కూడా కొంచెం బౌలింగ్ చేయగలుగుతాడు వాళ్ళకి కావాలి అంటే. సో దే ఆర్ ఎ ఫెంటాస్టిక్ సైడ్ యాక్చువల్లీ. అండ్ దేవర్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్. అంత బ్యాడ్ స్టార్ట్ ఏం కాదు, వాళ్ళు 220 కొట్టారు అంటే ముంబైలో మంచి స్టార్టే అనుకున్నారు. పాపం బౌలింగ్ ఫెల్ షార్ట్ ఆఫ్ 1 bowler. దానికి అఫ్ కోర్స్ రోహిత్ శర్మ అండ్ రికల్టన్ బ్రిలియంట్ బ్యాటింగ్ కూడా కారణమైపోయింది, ఓడిపోవాల్సి వచ్చింది. బట్ ఐ థింక్ దే మస్ట్ బి. మన భావన SRH నుంచి ఒక బ్యాటింగ్ స్టైల్ షూర్. ఇషాన్ కిషనా లేకుంటే క్లాసెనా? ఇషాన్ కిషన్. లవ్లీ. యూ గోయింగ్ టు బికమ్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ ఆర్ సార్ రైట్ ఇలా చూపిస్తాను. చూపించండి, నో ప్రాబ్లం. సో ఈస్ గుడ్ విత్ స్లాక్ స్వీప్ సార్. ఈ స్లాక్ స్వీప్ తను బాగా కొట్టగలడు. అండ్ తను స్పిన్నర్స్ కూడా, ఐ మీన్ రైట్కి చూపిస్తున్నాను, స్పిన్నర్స్ కూడా ఇలా ఫుల్ షాట్ బాగా పిక్ చేయగలడు అనమాట. ఎందుకంటే ఆ స్వింగ్ బాగుంటుంది తంది. సో స్పిన్నర్స్కి తను మంచిగా అటాక్ చేస్తాడు అనుకుంటున్నాను. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఫియర్లెస్గా ఫుల్ షాట్ కొంచెం ఫ్రంట్ ఫుట్ మీద ఉండి ఇలా పిక్ చేయగలుగుతారు ఈజీగా. సో పవర్ ప్లేలో తను ఆ షార్ట్స్ యూస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. అబ్సల్యూట్. అతని కంబ్యాక్ కూడా భావన ముస్తాక్ అలీ ట్రాఫీలో ఎప్పుడైతే సెంచరీ కొట్టి గెలిపించాడో ఆ తర్వాత, బికాస్ పాపం చాలా కష్టపడ్డాడు. కొన్ని చిన్న కాంట్రవర్సీస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాట్ ఎ స్టార్ట్ వాజ్ ఆఫ్ టు యాక్చువల్లీ. వెస్టిండీస్ తోటి డబుల్ సెంచరీ కొట్టాడు ఫస్ట్ వన్డే సిరీస్లోనే. ఆ తర్వాత స్థానాన్ని కోల్పోయినాడు, ఓడిఐలో 200 ఉన్నా కూడా బయటకు వచ్చేది రావాల్సి వచ్చింది అతనికి. అసలు యాక్చువల్గా బ్రిలియంట్, లైక్ పృథ్వీ షా లాగా కొంచెం చిన్న కాంట్రవర్సీ కదా, బట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చిన్న అవకాశం కూడా క్యాప్టెన్సీ చేయడానికి వచ్చింది. అండ్ అతను మంచి స్టార్ట్ ఇచ్చినట్లయితే ఐ థింక్ SRH విల్ బి వెరీ హ్యాపీ, బికాస్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్. ఈ ప్లేడ్ వెరీ వెల్ లాస్ట్ మ్యాచ్లో. ఐ వాజ్ దేర్ బెంగళూరులో, నేను చూశాను కదా ఒక్కొక్క బాల్ ఎట్లా ఆడాడు. చాలా అద్భుతంగా ఆడాడు అసలు యాక్చువల్గా. అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. అండ్ అతని ఫామ్ అనేది రైట్ త్రూ ద టోర్నమెంట్ ఉన్నట్లయితే it will be good for SRH actually. They'll be definitely waiting for it actually, because they are a very good side. కొంచెం బౌలింగ్లోనే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కమిన్స్ వచ్చినంత వరకు ఇబ్బందులు ఉంటాయి కానీ, బట్ అదర్వైజ్ దే ఆర్ ఎ గుడ్ సైడ్ యాక్చువల్లీ. లాస్ట్ 4 నో డౌట్ యాక్చువల్లీ లాస్ట్ 10 yearsలో 2016 నుంచి ఇప్పటి వరకు 1-2 seasonsలో వాళ్ళు ప్లే ఆఫ్లో చేరుకోలేదు కానీ, బట్ ఎవ్రీ టైం ప్లే ఆఫ్కి చేరుకుంటున్నారు. 24లో ఫైనల్ ఓడిపోయినారు, 26లో గెలిచారు, 22లో కూడా ఫైనల్ ఓడిపోయినారు. సో దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 3 yearsలో 10 yearsలో 3 times ఫైనల్లోకి వెళ్ళి ఒకసారి గెలిచారు అంటే they've been doing a good job actually. Yes సార్, అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని తీసుకొస్తారు? ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇప్పుడు మరి తెలియదు వాళ్ళకి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మలింగా 3 foreign players ఉన్నారా, ఐ థింక్ ఉన్నట్టు మలింగాని తీసుకురావచ్చు. లేకుంటే ఇంతకుముందు శంకర్ చెప్పినట్టుగా హర్షల్ పటేల్ కూడా తీసుకొచ్చేసాం. బికాస్ ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ సుష్మా. అంటే ఫస్ట్ ఇప్పుడు
కొంచెం స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయంటే వాళ్ళు ఒక స్పిన్నర్ కూడా తీసుకురావచ్చు. ఆల్రెడీ వాళ్ళకు ఒక శివాంగ్ అని చెప్పి లెఫ్ట్ ఆర్మ్ మధ్యప్రదేశ్ బౌలర్ ఉన్నాడు, స్పిన్నర్ ఉన్నాడు. సో ఐ థింక్ హర్ష్ దుబే కూడా ఫెంటాస్టిక్. హర్ష్ దుబే విషయంలో మాట్లాడుతున్నాం మనం. విదర్భకు బ్రహ్మాండంగా ఆడి అందరి హృదయాలను దోచుకున్నాడు. రియల్గా చెప్పాలంటే ఒక సీజన్లో 60+ వికెట్స్ తీసుకోవడం అనేది ఎప్పుడు లేదు. ఈ బ్రోక్ లాట్ ఆఫ్ రికార్డ్స్ యాక్చువల్లీ. ఈజ్ ఎ గుడ్ బౌలర్. అండ్ బెంగళూరులో కూడా నేను అనుకుంటాను ఈ బౌల్డ్ వెల్ రీజనబుల్, బికాస్ ఇట్ వాజ్ ఎ బెల్టర్ లాంటి వికెట్ పైన మనం బ్లేమ్ చేయలేం. బట్ రీజనబుల్ గా బౌలింగ్ చక్కగానే చేశాడు. బట్ సీజన్ ప్రోగ్రెస్ అయినా కొద్ది కోల్కతాలో నేను అనుకుంటాను బిట్ ఆఫ్ స్కిడ్ కూడా ఉంటుంది కనుక ఐ థింక్ స్పిన్నర్స్ మైట్ హ్యావ్ సమ్ పర్చేస్. వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. ఎస్ ముస్కాన్ ఇంకొక బ్యాటింగ్ స్టైల్. నేను ఈరోజు మనీష్ పాండే చూపించబోతున్నాను సార్. యాక్చువల్గా మనీష్ పాండే ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. అండ్ ఎందుకంటే మనం తన్ని ఒక 10-15 ఇయర్స్ 10-8 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మనీష్ పాండేని. అంటే మనీష్ పాండే అయ్యి ఉండొచ్చు, తను ఆడకపోయి ఉండొచ్చు, కానీ మనీష్ పాండే ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. తను మిడిల్ ఆర్డర్ వచ్చి కూడా చాలా బాగా ఆడతాడు. తను చాలా ఈజీగా ఫినిష్ చేస్తాడు సార్. ఐ మీన్ వి ప్లే పంచెస్, తను చాలా బాగా ఫినిష్ చేస్తాడు సార్. ఇది కవర్స్ పై నుంచి అయినా లెగ్ సైడ్ అయినా స్పిన్నర్స్ ని స్లాగ్స్ కొట్టాలన్నా చాలా బాగా క్యారీ చేస్తాడు సార్ మనీష్ పాండే. హౌ ఓల్డ్ ఆర్ యు? జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యు. 21 సార్. 21 అంటే మీరు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మనీష్ పాండే ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ ఎ సెంచరీ ఐపీఎల్ తెలుసు కదా, సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ యాక్చువల్లీ. అప్పుడు కూడా మీరు చూసుంటారు అతన్ని స్కూల్ గోయింగ్ కిడ్, రైట్? ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ప్లేయర్. బట్ అన్ఫార్చునేట్లీ పాపం రియల్ గా అతనికి ప్లేయింగ్ ఎలెవెన్ లో ప్రతిసారి స్థానం లభించే. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, ఈజ్ ఎ టెర్రిఫిక్ ఫీల్డర్ ఆల్సో రియల్ గా చెప్పాలంటే. అండ్ రియల్ గా చెప్పాలంటే కెప్టెన్సీ చేసే ఎబిలిటీస్ కూడా అతను ఉన్నాయి ముస్కాన్ అసలు. బట్ ఇట్స్ ఓకే. మీరు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళకు బ్యాటింగ్ అవసరం ఉంటుంది కనుక సెకండ్ టైం, బట్ అతన్ని తీసుకోరు అనుకుంటా ఈ రోజు. ఎందుకంటే ఫిల్ అలెన్ ఉన్నాడు కదా, మీకు ముగ్గురు అలెన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజు కాకుండా కానీ మీరు అన్నట్టుగా మిడ్ సీజన్ లో మా పాండే యొక్క అవసరం డెఫినెట్ పడుతుంది కోల్కతాకు. అండ్ అతడు రియల్గా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉన్నట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్, బికాస్ అతని ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడవచ్చు. ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్, బ్రిలియంట్ ప్లేయర్. అండ్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ టు అజింక్య రహానే. క్యాప్టెన్సీ కొంచెం ట్రిక్స్ ఇవ్వడంలో కూడా ఉపయోగపడతాడు, బికాస్ కర్ణాటక ఆడాడు, కెప్టెన్ గా కూడా ఉన్నాడు కనుక ఐ థింక్ ఈజ్ పాపం ప్లేయింగ్ ఎలెవెన్ లో స్థానం దొరకకపోవడమే వెరీ అన్ఫార్చునేట్. బట్ ఉన్నాడు 18 సీజన్స్ నుంచి ఆడుతున్నాడు అతను. ఒక టీంలో శంకర్ టీం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ లోపు మనం ఒక కేకేఆర్ టీం కి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ పంపించింది ఒక కొంచెం బెంగాలీలో కూడా చెప్పండి. ఒకటి బెంగాలీలో చెప్పమంటారా? బెంగాలీ ఫ్యాన్స్ ఒక కొన్ని స్లోగన్స్ పంపించండి ప్లీజ్ నెక్స్ట్ రేపటికి. ఎస్ ఈ రోజు చూసుకున్నట్టయితే మీరు అన్నగాని మీ తెలుగులో అంటే నేను బెంగాలీలో జవాబిస్తాను బాబా. షూర్ సార్. దెబ్బకి దెబ్బ, రన్ కి రన్, దెబ్బకి దెబ్బ, రన్ కి రన్. కేకేఆర్ బరిలోకి దిగితే బంతులు బద్దలవ్వాల్సిందే. ఓకే సార్, మనం శంకర్ టీం దగ్గరికి వెళ్దాం. ఓవర్ టు శంకర్. వెల్కమ్ బ్యాక్ విత్ ఏ గ్రేట్ స్లోగన్ ఫ్రమ్ భరత్. మాది హైదరాబాద్ గెడ్డ, అక్కడ మాదే అడ్డా. మాది హైదరాబాద్ గెడ్డ, అది అక్కడ మాదే అడ్డా. మా ప్రతాపం ఏంటో చూపిస్తాం బిడ్డ. శభాష్. ఆయన చెప్పిన స్లోగన్ కి ఒకటి అడుగుతాను శివ గారు. హెన్రిచ్ క్లాసన్ వర్సెస్ కేకేఆర్ స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వరుణ్ మీద 211 స్ట్రైక్ రేట్ ఉంది, అలాగే నారాయణ్ మీద 163 స్ట్రైక్ రేట్ ఉంది ఫర్ క్లాసన్. సో ఈ స్పిన్ డ్యూని ఎలా ఎదుర్కొంటాడు అనుకుంటున్నారు? క్లాసన్ది నేను టెక్నికల్ అనాలిసిస్ చెప్పాలనుకుంటున్నాను. క్లాసన్ బేస్ చాలా గట్టిగా ఉంటుంది, ఆయన ఫీట్ ఏమి మూవ్ చేయడు. తనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే లెంత్ని వెంటనే పిక్ చేస్తాడు, స్పిన్నర్ లెంత్ని పిక్ చేసేస్తాడు. తన బేస్ గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా పవర్ తోటి బ్యాట్ని పుష్ చేస్తాడు. ఆ పంచ్ ఎంత ఉంటుందంటే అది బౌండరీ దగ్గరకు ఆగదు ఇంక అది. సో క్లాసన్కి ఉన్న అడ్వాంటేజ్, అసలు క్లాసన్ ఆడే విధానం, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ హిస్టరీలో ఉన్న సౌత్ ఆఫ్రికన్ అందరు ప్లేయర్స్ కంటే క్లాసన్ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఫర్ ద స్పిన్నర్స్. అలాంటప్పుడు మీ కేకేఆర్ స్పిన్నర్స్ ఈ రోజు కొంచెం గట్టిగా వెళ్ళమనే చెప్పాలి కదా. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్కి సారీ కేకేఆర్ స్పిన్నర్స్కి గడ్డు కాలమే. వరుణ్ చక్రవర్తి ముఖ్యంగా. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి చాలా ప్రెషర్లో ఉంటాడు. రైట్. సో మెహక్, ఎనీహౌ మీ టీంకి అండ్ మీ టీంకి అందరం కలిసి ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తే, సో బోత్ ద టీమ్స్కి. ఓకే. సో వైకే టీవీ తరఫున వి విష్ బోత్ కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ బోత్. అండ్ థ్యాంక్ యూ సుష్మా. ఓవర్ టు యూ. ఎస్
ఎస్ ఇంకా మనం స్కోర్ విషయానికి అలాగే ఈ రోజు ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే ముస్కాన్ ఫస్ట్ ఎవరు గెలుస్తారు ఈ రోజు అనుకుంటున్నారు? స్కోర్ ఎంత కొడుతుంది? స్కోర్ ఫస్ట్ మనం డిఫెండ్ చేసుకోవాలంటే ఒక 200 కొడతారని అనుకుంటున్నాను, బికాస్ ఇట్స్ మోస్ట్లీ బ్యాటింగ్ పిచ్ కాబట్టి. ఎస్ సో కేకేఆర్ విల్ డిఫెండ్. ఎస్ భావన. కేకేఆర్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు కదా, అదే అంటున్నాను సార్, వాళ్ళు చేంజ్ చేయబోతున్నారు కదా డిఫెండ్ కదా, అంటే వాళ్ళు SRH ఫస్ట్ డిఫెండ్ బౌలింగ్ కాబట్టి 200 దాటి కూడా డిఫెండ్ చేస్తారని చెప్తున్నాను సార్ కేకేఆర్ వాళ్ళు. కేకేఆర్ డిఫెండ్ వీలెన్ చేస్తారంటున్నారా, రెస్ట్రిక్ట్ చేస్తారంటున్నారు. గుడ్ 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 యాక్చువల్లీ. సో అయితే డెఫినెట్లీ మీ టీం గెలిచినట్లయితే రేపు మిస్టీ తినిపించాలి, స్వీట్ బాక్స్ తోటి రావాలి. మిస్టీ కోల్కతా. ఓకే, బెంగాలీ ఇస్ ఫేమస్ ఫర్ స్వీట్స్ రైట్. ఎస్ భావన. అంటే ఆర్సీబీతో చూసుకుంటే మాత్రం స్ట్రగుల్ అయినా సరే వాళ్ళు 220 తీసుకురాగలిగారు. సో ఇది బ్యాటింగ్ వికెట్ కాబట్టి టాప్ ఆర్డర్ స్టే చేస్తున్నాం, డెఫినెట్ గా 220+ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ SRH కాబట్టి 220 ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది రేపు ముస్కాన్ నుంచి ఒక స్వీట్ బాక్స్. కేకేఆర్ విన్ అవుతుందని అంతే కదా, ఆబ్వియస్ గా చెప్పారు. ఎంత స్కోర్ సార్? సార్ స్కోర్ ఎంత వరకు మన కెమెరామెన్ అందరూ కూడా బి రెడీ టుమారో, విల్ ఎంజాయ్ స్వీట్స్ టుమారో. సార్ ఎంత స్కోర్ చేయగలుగుతారు? స్కోర్ ఐ థింక్ 200+ పాసిబుల్ ఈ వికెట్ పైన. బట్ కేకేఆర్ నేను అనుకుంటాను ఒకవేళ బిట్ ఆఫ్ స్కిల్ ఉన్నట్లయితే దే కెన్ రెస్ట్రిక్ట్ చేయవచ్చు 200 లోపు. 200 లోపు చేసినట్లయితే కొంచెం కేక్ వాక్ అయిపోతుంది కనుక లెట్ ద మ్యాచ్ బి టఫ్ యాక్చువల్లీ. ఎస్ పోరాటం కూడా మంచిగా ఉండాలి కదా కదా, Sir. అంత ఈజీగా కూడా బాగుండదు కదా. కేకేఆర్ ని సపోర్ట్ చేస్తున్నాం I don't- I మీకోసం. support నేను కూడా cricket. మీరు క్రికెట్ ని సపోర్ట్ లిటిల్ బిట్ కేకేఆర్ ఈ రోజు. Little bit. ఈ రోజు ఎందుకంటే కొన్ని రేపు స్వీట్ తిందాం సార్ కేకేఆర్ తగ్గేదేలే, గెలిచేదాకా వదిలేదేలే, అండ్ మిస్టీ రాకుండా ఉండేదే లేదు రేపు. మిస్టీ రాకుండా ఉండేదేలే. Absolutely. ఎస్ ముస్కాన్ కది టాస్క్. డన్ సార్. ఎస్ మరి బోత్ టీమ్స్ కి మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? అబ్సల్యూట్లీ. ఎస్ SRH అండ్ కేకేఆర్ ఆల్ ది ఆల్ ద బెస్ట్. బెస్ట్. ఆల్ ది బెస్ట్. మరి చూసారు కదా ఈరోజు మన వైకే IPL మహాసంగ్రమం. మళ్ళీ రేపు మన టీంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వైకే న్యూస్.